నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో మరి 4-5 రోజుల నుంచి పెద్ద ఎత్తున మన తాడూరు జనార్దన్ రెడ్డి గారు 250 ఎకరాల భూమిని, అంటే అప్పట్లో కొంత భూమిని అమ్ముకొని ఇప్పుడు కూడా గ్రామ కంఠంలో ఉన్న 10 ఎకరాల భూమిని కబ్జా చేస్తే అది 40 సంవత్సరాల తర్వాత తెలుసుకున్న కొత్త యువత, సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, చిన్నలు అందరు కలిసి మా గ్రామ కంఠం భూమి ఇల్లు లేని వారికి, పేదలకి ఇప్పటికీ ఇంకా ఉన్నారు మన దండుమైలారంలో, వాళ్ళకి పేదవాడికి ఇల్లు జాగా కోసము పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటమే కాకుండా అది మాకు దక్కేంత వరకు వదలమని రీలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్ష ఎంతవరకు ఏంది మరి అడుగుదాం. ఏదో ఒక్కరోజు 2 రోజులు కూర్చొని పోయేటోళ్ళేనా, మరి ఇలా సంగతి ఏందో జర తెలుసుకుందామని వచ్చినా. మీరు చూస్తూనే ఉండాలి, అంతేనా? నమస్కారం అయ్యా. ఏంది, ఏం సంగతులు? మరి దీక్ష ఇప్పుడు విరమించే టైం అయిందిగా. 6 గంటలకు దీక్ష విరమిస్తాం. ఇంకా 5-6 నిమిషాలు ఉన్నట్టుంది కానీ. ఇంకా 10 నిమిషాలు ఉందా? మరి ఏంది, ఏం సంగతులు? ఈ దీక్ష ఎన్ని రోజులు చేస్తారు? ఎంతవరకు ఇది కొనసాగుతుందా? మళ్ళా ఏదో 2 రోజులు వేసి మరి లేచి ఊకుంటారా? మళ్ళా ఏం లేదు, ఇది మొత్తం మాకు కలెక్టర్ దిగి వచ్చే వరకు, నిరుపేదలకు పంచేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కలెక్టర్ దిగి వచ్చేంత వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నేను తెలుసుకున్న కాడికి ఈ ఊళ్ళో జనార్దన్ రెడ్డి అంటేనే కొన్ని కోట్లకు ఉండట, హైటెక్ కొండాపూర్లో ఉండట. ఆయన కలెక్టర్ దిగొచ్చేంత వరకు కూర్చుంటానే మీరు అంటారు. కలెక్టర్ను కూడా ఎవరిని రానియకుండా ఆపుతాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ పోరాటం ఆగదు, ఇక్కడనే రిలే నిరాహార దీక్ష చేస్తాం. కలెక్టర్ స్పందించకపోతే అమర నిరాహార దీక్ష చేస్తాం, రోడ్డు బయట ఇస్తాం. రహదారులు ఇప్పుడు ఇక్కడ మా పక్కన ఇక్కడ తోపురంపేట, ఇబ్రాహీంపట్నం రోడ్డు బైఠాయించి నేషనల్ హైవే మీద ఇట రోడ్డు బైఠాయిస్తాం. ఇవన్నీ చేస్తే ఊకుంటారా? మీరు బాగానే మాట్లాడుతారు. పోలీసు వాళ్ళు ఊకుంటారా? వ్యాన్ల మీద వ్యాన్లు వస్తాయి, వేసుకొని పోతే దేశానికి ఒకరు అవుతారు. ఏది ఏమైనా సరే మా ప్రాణాలైనా అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంత దిగబడరే మీరు అందరు అయితే రాను ఒక్కరిని అంటున్నాం. ఇట్లా పక్క మీరు అందరూ ఇంట్లో మంచిగానే రికార్డ్ అవుతుంది. మళ్ళీ నేను ఏనాడు ఒక్కరు కనపడకపోయినా నేను ఎట్టుంటా అనుకున్నాను, కథ వ్యవహారం ఉంటుంది మళ్ళీ. అయితే మొత్తం మీద కలెక్టర్ దిగొచ్చి మీకు హామీ ఇచ్చి అది మీకు ఇప్పించేంత వరకు ఇది సాగుతూనే ఉంటుంది. చూసిరా ప్రజలారా, కలెక్టర్ ఈ గ్రామ ప్రతినిధి సర్పంచ్ గారు మాట్లాడుతున్నారు, వార్డు మెంబర్లు మాట్లాడుతున్నారు, పెద్దలు మాట్లాడుతున్నారు, ఈ దీక్షలో కూర్చున్న వాళ్ళంతా. ఏది ఏమైనా మా ప్రాణాలకైనా సిద్ధమే, ప్రాణాలు పోయినా పర్వాలే, కానీ దీన్ని మాత్రం వదిలిపెట్టమంటున్నాడు. తాడూరు జనార్దన్ రెడ్డి ఏమో హైదరాబాద్లో కొండాపూర్లో వండుకోండు. ఏమని మీరు ఎన్ని రోజులు కూర్చుంటారో కూర్చోరు చూస్తా అనుకున్నట్టే ఉంది. ఆయనకి ఎచ్చగా బెడ్డు మంచం అంతా కథ వ్యవహారం ఆయనకు ఉండే. మరి వీళ్ళేమో ఇంత కంకణం కట్టుకొని కూర్చురు. ఆయన మరి పైన ఉంటారుగా అధికారులకు, మరి అధికారులను కూడా కట్టేసి అంత దమ్మున్నోడంట, అంత మరి బలంగా అంత కట్టుందట మరి కథ వ్యవహారం. ఎందుకంటే నేను తెలుసుకున్నా కాబట్టి మీ తోడు చెప్తున్నా. అంటే మీకంటే ఎక్కువ నాకేం తెలియదు, కానీ నాకేమో నిన్నమన తెలుసు, మీకు పూర్వం నుంచి తెలుసు. కాబట్టి మీరు గట్టిగానే కూర్చురు. ఇక ఒక్కసారి ఇటు తిప్పు. ఇక మా అమ్మలూరు, అక్కలూరు, మీరు జర్ర ఉండరు నాయన అట్నే. అమ్మా మీరు బాగానే బందోబస్తుగా కూర్చురు. ఈ దీక్ష వీళ్ళు చేస్తారంటవా? పక్క చేస్తారు పక్క. మళ్ళీ అక్కడిక్కడ పోతే మీరు పోనీరా? కొడుక మీరు బందోబస్తుగానే ఎవరుగా. ఇక చూసినామయ్యా, వీళ్ళని చూసానే తెచ్చుకోవాలి. తాడురే తాడు వేంతారు అనుకుంటున్నామేమో. నిమ్మలంగా దిగి ఈ సైన్యాన్ని చూడు, మళ్ళీ ఒకసారి అడిదిప్పు. ఇది తిప్పుతూనే ఉండాలి నువ్వు. ఇది కథ. ఈ బందోబస్తుని చూడాలి నువ్వు పెట్టుకునే బందోబస్తు లెక్క కాదు ఇది. ఇది ఊరు బందోబస్తు ఎట్టుందో చూడాలి. అందుకనే మరి చూస్తూనే ఉండండి. ఈ దీక్ష, రీలే నిరాహార దీక్ష ఎంతవరకు జరుగుతుందో చూడుండ్రి అంటారు. ఇది కూడా ఈ దీక్షను చూసి కలెక్టర్ గారు దిగి రాకపోతే అమరణ నిరాహార దీక్ష కూడా చేస్తారట. రోడ్డు ఇక్కడనే పక్కనే ఉంటుంది, హైవే, విజయవాడ హైవే, దాన్ని కూడా బటాయిస్తారట. బటాయించి కూర్చుంటారు. అంటే చూసుకో లెక్కలు ఎట్టుంటాయో తారుమారు అవుతాయి. అందుకనే ఇవన్నీ
ఓకేనా? ఇక్కడే హైవే ఉన్నది, హైవే మీద కూడా బటాయిస్తారట. మరి చూసుకో, దిగ్బంధం చేస్తే ఎట్టుంటుంది అనుకున్నావు? ఇక రచ్చ రచ్చ రంబోలం ఏముంటుంది వాళ్ళ తోటి పెట్టుకుంటే, ఎందుకంటే వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు కాబట్టి. మరి ఈ దీక్ష విరమించే టైం అయింది 6 గంటలకట. రోజు పొద్దుగాల 9 గంటలకు వచ్చి రోజు 10 మందేనాయా ఆగా చూసిన వాళ్ళ అంతా లెక్కలు చేసి కూర్చుర్రు ఈడ. రోజు 10 మంది అంట, రోజు 10 మంది. ఇది సంవత్సరం జరుగుతుందా, నెల జరుగుతుందా, అసలు ప్రాణాలే ఉంటాయా పోతే అప్పటిదాకా అని అంటారు. వాళ్ళు కచ్చ మీద కూర్చున్నారు కాబట్టి రోజు 10 మంది 9 గంటలకు వస్తారు, సాయంత్రము 6 గంటలకు విరమణం చేస్తారు. అగో వీళ్ళ దీక్ష ఉంది. ఇప్పుడు నేను నా తల్వార్ తాత టీవీ ద్వారా చెప్తున్నా, వీళ్ళు అన్ని పార్టీలు, ఏ పార్టీ అని ఏంటి పార్టీలు అనే ముచ్చట లేకుండా గ్రామ ప్రజలుగా, అఖిలపక్షం అంటారుగా, గ్రామ ప్రజలుగా మాది సమస్య అని ప్రతి ఒక్కరూ ఇక్కడ కూర్చొని మద్దతు తెలుపుకుంటూ కూర్చొని ఈ ధర్నా కొనసాగుతుంది దీక్ష. మరి అక్కడక్కడ గ్రామాలలో కావచ్చు, ఈ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, పెద్ద పెద్ద సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఈ సమస్య కోసం మీరు వచ్చి మద్దతు కూడా తెలియజేయాలి అని నేను తల్వార్ తాతగా నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే అది నిజమైనది, ఈ నిజమైనది కాబట్టి మీరు దీని మీద స్పందించి అందరూ వచ్చి రోజొకరు వచ్చి ఒకరా ఇద్దరా సంఘాల పార్టీలో వచ్చి మద్దతు తెలుపుకోవాలని కోరుతున్నా. మరి చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.